వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి సెకండ్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్ మనం ఒకసారి పరిశీలిద్దాం. మరి సెకండ్ ఫేజ్కి షెడ్యూల్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ నెల 17న మనకు ఎవరైనా ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోండి. ఆల్రెడీ స్లాట్ బుకింగ్ వాళ్ళకు ఫేజ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 18న 17న స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు 18న మీరు వెరిఫికేషన్ చేయించుకోండి సర్టిఫికేట్స్. కొత్త వాళ్ళు మాత్రమే, పాత వాళ్ళు కాదు. 18, 19 ఈ 2 డేట్స్లో మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి. ఎక్కువ పెద్ద సంఖ్యలో వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు పెట్టొద్దు. వచ్చిన సీట్ కంటే మెరుగైనవి లిమిటెడ్ మనం ఖచ్చితంగా పోతాం అనుకునే మాత్రమే పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఏదో అడ్డమైన కాలేజ్ పెట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు పోగొట్టుకోవద్దు. తర్వాత 19న ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి. మనకు 22 కానీ 21 కానీ మనకు మళ్ళీ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత 22 నుంచి 24 మధ్యలో మీరు మళ్ళీ సేమ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్టు సబ్మిట్ చేసుకొని ఏమైనా డిఫరెన్స్ ఫీజు కాలేజీ మారితే దానికి సంబంధించి కట్టుకొని 25 నుంచి 28 మధ్యలో, జూలై 25 నుంచి 28 మధ్యలో సెకండ్ ఫేజ్లో తప్పనిసరిగా కాలేజీ రిపోర్ట్ చేయాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకుని కాలేజీలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ మరి ఇప్పుడు సబ్మిట్ చేసి మీరు థర్డ్ ఫేజ్కి పోతే ఎట్లా? థర్డ్ ఫేజ్కి పోతే మళ్ళీ మీ టీసీ మీకు ఇచ్చేస్తారు. కాకపోతే సెకండ్ ఫేజ్లో మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కానీ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కానీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకు జూలై 25 నుంచి 28 మధ్యలో మీరు తప్పకుండా కాలేజీలో మీ కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేయండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి. మళ్ళీ ఇంకా ఒక అవకాశం ఏంటంటే ఎవరైనా మొదటి రౌండ్లో వచ్చి రెండవ రౌండ్లో వచ్చిన సీటు నచ్చనట్లయితే, మీకు వేరే అవకాశాలైనా బయట ఉన్నట్లయితే జూలై 28 లోపు మీరు సీటు ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకుంటే మీకు మొదటి ఫేజ్లో కట్టిన, సెకండ్ ఫేజ్లో ఫీజు కట్టిన మొత్తం మీకు ఆటోమేటిక్గా ఫీజు రీఫండ్ అవుతుంది. తర్వాత 29th రోజు మీకు ఏవైతే మిగిలిన సీట్లు ఉన్నాయో దానికి సంబంధించి థర్డ్ ఫేజ్ కోసం వేకెన్సీ లిస్ట్ ఫైనల్ చేయబడుతుంది. ఇది సెకండ్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్. థ్యాంక్ యూ.